హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో వచ్చాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే వీడియో మీకు రావాలి కనుక నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మనకి ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. శ్యామలాదేవి నవరాత్రులు ఎవరైనా చేయకున్నా, ఒకవేళ మేమేం చేయలేదు అనుకున్నా, ఈ 2 రోజులు మాత్రం అమ్మవారి నవరాత్రులు కాబట్టి, ఈ 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఈ 2 రోజులు చాలా ముఖ్యమైనవి కనుక, ఈ 2 రోజుల అమ్మవార్లు చాలా విశిష్టమైన అమ్మవార్లు కనుక మనకి ఈ 2 రోజులు చేసే పూజ మాత్రం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. ముందు చేయకపోయినా పర్వాలేదు, ఈ 2 రోజులు ఖచ్చితంగా చేశారంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు మనకి 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో బగాలముఖి దేవిగా దర్శనమిస్తారు. శ్యామలాదేవి రూపంలో మనకి సుఖ శ్యామలాదేవిగా దర్శనమిస్తారు కనుక ఈ 2 రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ఈ బగాలముఖి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారిని కనుక పూజిస్తే అమ్మవారి వల్ల మనకి అప్పుల బాధలున్నా, ఏదైనా కోర్టు సమస్యలున్నా అన్నీ తొలగిస్తారు. అమ్మవారిని నవరాత్రులప్పుడే కాదండి, మిగతా అప్పుడు కూడా బగాలముఖి దేవి మంత్రాలను పఠించారంటే మీకున్న శత్రు భయం కానీ అన్నీ తొలగిపోతాయి. ఇంకా అమ్మవారు శ్యామలాదేవి రూపంలో సుఖ శ్యామలాదేవిగా కాబట్టి మనకి ఎప్పుడు అమ్మవారిని పూజించినా సుఖాలనేవి మనకి వస్తాయి. అమ్మవారు మనకున్న దోషాలన్నీ తీసేసి సుఖాలైతే ఇస్తారు. అందువలన ఈ 2 రోజులు అమ్మవార్లు చాలా ముఖ్యమైన అమ్మవార్లు కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఈ 2 రోజుల మంత్రాలైతే పఠిద్దాము. మేము చేయలేదు అనుకున్నప్పుడు ఈ 2 రోజుల అమ్మవారిని అయితే ధ్యానించినప్పుడు అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. మనం మొదటిగా బగాలముఖి అమ్మవారి మంత్రం అయితే చదువుకుందాము. ఓం హ్రీం బగాలముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహ అంటూ బగాలముఖి దేవి మంత్రం కానీ ప్రతినిత్యం పఠించినా సరే అమ్మవారి వల్ల మనకి శత్రు భయం కానీ అన్నీ తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు అన్నీ వస్తాయి. అందువల్ల అమ్మవారిని అయితే ఒకవేళ శ్యామలాదేవి నవరాత్రుల్లో పూజించినా, ప్రతినిత్యం కనుక పూజించినారంటే అమ్మవారు మనకి ఎటువంటి అన్నీ తొలగించి డబ్బు అయితే మనకి వస్తూనే ఉంటుంది. తర్వాత మనము సుఖ శ్యామలాదేవి మంత్రం అయితే పఠిద్దాము. ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రం రాజనమ్మే వసమానయ స్వాహ అంటూ ఈ మంత్రాన్ని పఠిస్తే అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు అనుగ్రహం కలిగిందంటే మనకి చినక రూపంలో అయితే అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారు సుఖశ్యామలాదేవి కాబట్టి మనకున్న కష్టాలు తొలగించి సుఖాలు మాత్రమే ఇస్తారు. అందువలన ఈ అమ్మవారిని కూడా ప్రతినిత్యం పఠించారంటే అమ్మవారు అనుగ్రహం కలిగి మనకి ఎటువంటి కీడు ఉన్నా, చెడ్డ రోజులున్నా అమ్మవారు అవన్నీ తొలగించి సుఖ రోజులైతే ఇస్తారని మన పూర్వకాలం నుంచి చెప్తున్నారు. అందువలన ఈ 2 మంత్రాలు ప్రతినిత్యం పఠించండి, మనకైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక శ్యామలాదేవి అమ్మవార్లు మనకి ప్రతినిత్యం మనం పూజించిన అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. అంతేగాండి వాళ్ళని కానీ సిద్ధిపరుచుకున్నామంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మనకున్న అన్ని దోషాలు తొలగించి సుఖ సంతోషాలు అయితే కలుగుతాయి. అందువల్ల శ్యామల నవరాత్రుల్లో ఈ 2 రోజులు ముఖ్యమైనవి కాబట్టి మనం ఖచ్చితంగా అయితే అమ్మవారి అనుగ్రహం కోసం ఈ 2 రోజులు మనం ఖచ్చితంగా అయితే పూజ చేసుకుందాము. ఒకవేళ మేము చేయలేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ 2 రోజులు చేయండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి కాబట్టి ఈ 2 రోజులు చేసే పూజ మనకి చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ 2 రోజులు చేయండి. ఒకవేళ మేము కలశం పెట్టుకొని పూజ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కూడా ఈ 2 రోజులు ఈ మంత్రాలను అయితే ఖచ్చితంగా పఠించండి. ఎందుకంటే అమ్మవారు ఈ 2 రోజులు చాలా విశిష్టమైన రోజులు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మనకి సుఖశ్యామలాదేవి అమ్మవారు చాలా సుఖాలను ఇస్తారు కాబట్టి మనకి అమ్మవారి దర్శనం మాత్రం చిలక రూపంలోనే కళ్ళలో కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా సరే చిలక రూపంలో దర్శనం కనిపించిందంటే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదండి, ఈ మంత్రాలు ప్రతినిత్యం పఠించిన అమ్మవారి అనుగ్రహం కలగడమే కాదు, ఆ మంత్రాలు మనకు సిద్ధించి అమ్మవార్లు మనకి దాసోహం అవుతారు. అందువల్ల మనం ఈ 2 మంత్రాలను పఠించిన అమ్మవారి సిద్ధి అయితే కలుగుతుంది. మనకి అమ్మవారి అనుగ్రహం కలిగి మనకి అన్ని సమస్యలు తొలగిపోయి, ఒకవేళ ఎవరికైనా కోర్టు సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. అందువలన ఈ మంత్రాలను అయితే పఠించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే వీడియో మీకు రావాలి కనుక నా వీడియో